26వ కీర్తన చదువుకుందాం. 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడై ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చము. నేను సందేహపడకుండా యెహోవాను నమ్మిక ఇచ్చి ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి 26వ కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు మీ స్వంతంగా మా అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానాన్ని విడుదలను మరి నడవలసిన మార్గాన్ని మీరు తెలియజేయండి. ముగిపోయేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాకు న్యాయం చేస్తలేడు, దేవుడు నన్ను విడిపిస్తలేడు, దేవుడు నాకు సాయం చేస్తలేడు అని కొంతమంది అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక భక్తుడు ఏమనుకున్నాడంటే, ఒక దేశానికి రాజు ఆయన ఏమంటుందంటే, మరి దేవుడు అని నిరార్థంగా ప్రవర్తిస్తున్నా, నేనేం సందేహపడతలేను, నేనే అని నమ్మకం పెడుతున్నా, మరి దేవుడు నాకు నన్ను పరిశోధించుకో, నేను డౌట్ ఉంటే నన్ను పరిశోధించు, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నా, నేను ఏమి సందేహపడతలేను అని అంటున్నా భక్తుడు. హల్లెలూయా. మరి ఈ రోజులలో కొంతమంది యథార్థంగా ఉన్న కుట్రలు ఉన్నట్టే ఉన్నాయి. కక్షలతో ఉంటారు, ఆటతో ఉంటారు, దేశంతో ఉంటారు, అపనమ్మకంతో ఉంటారు. లోకతోటి బయటోటి ఉంచుకొని పైకి మాత్రం మరి సమాధానంగా ఉన్నట్టే ఉండరు. అయితే దేవుడు నాకు న్యాయం చేస్తలేదు అని ఉండిపోవడము, బాధపడము, మరి విశ్వాసం తగ్గించుకోవడము, బలహీనం కావడము, మరి కుంగిపోవడము మరి జరుగుతుంటాయి. అయితే మనం దేవుని అనుకున్నాక మరి మనం యథార్థంగా ఉండాలి. ఎక్కువ నేను యథార్థవంతుడని ప్రవర్తిస్తున్నాను అంటాను. అయితే మనం యథార్థంగా ఉండవచ్చు, కానీ మనం అడగొచ్చుకొని కూడా ఉంటారు. ఒక మాట అనకుండా, మన మందలియకుండా కూడా వాళ్ళ ప్రవర్తన ద్వారా మరి పడిపోయినటువంటి మనుషులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు. అయితే మనం యథార్థంగా ఉండాలని అనుకుంటాము. అయితే ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారంటే మనకు నచ్చని విధంగా ఉంటారు. మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, మనకు వ్యతిరేకంగా కానీ ఉండటం వలన మనకు లోపల గుడగడం, సనగడం, మరి కక్షలు పెట్టుకోవడం, కోపం పెట్టుకోవడం, దేశం పెట్టుకోవడం, అంత నారాజు కావడం, పడిపోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, బిడ్డ యథార్థంగా ఉండు, అపనమ్మకం పెట్టుకోదు, ఏం సందేహపడకు, నా మీద నమ్మకం పెట్టు అంటాం. హల్లెలూయా. అయితే మనం దేవుని మీద నమ్మకం పెట్టాలి. ఎవరి మీద? దేవుని మీద. హల్లెలూయా. అయితే చాలా మందికి దేవుని మీద నమ్మకం అనేది పోతుంది. ఎందుకంటే భక్తిహీనంగా ఉంటుంది కనుక నమ్మకం పోతుంది. దేవుడు భక్తుడు, ఆయన భక్తిగా ఉన్నాడు కనుక ఆయనకు ధైర్యం ఉన్నాడట. అంటే భక్తిహీనుల కట్ట ధైర్యం ఉండదట, భక్తుల కట్ట ధైర్యం ఉంటుందట. అంటే యోగు ఏమంటున్నా అంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించరా అంటుంది. కనుక మనం యథార్థవంతులమై ప్రవర్తించాలి. ఇప్పుడు మనం దేవుని దగ్గర అయ్యేటట్టు ఉండాలి.
ఏమని? దేవుడు నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నా, నేను యథార్థంగా ఉన్నా, నా ప్రవర్తన యథార్థంగా ఉన్నది, నా మాటలు యథార్థంగా ఉన్నాయి, నా హృదయం యథార్థంగా ఉన్నది, నేను సందేహపడతలేను, నేను నీ మీద నమ్మకం పెడుతున్నా. మరి దేవుడు నాకు తీర్పు తీర్చు, అవసరం అంటే నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు అని మనం అడిగేటట్టు ఉండాలి. అదే ఎందుకు మనం మాట్లాడదామంటే మన దగ్గర యథార్థత లేదు కనుక, భక్తి లేదు కనుక మనం అన్నట్టు. ఎందుకంటే యథార్థవంతులకు చీకట్లో వెలుగు ఉంటుందట. యథార్థవంతులు చీకట్లో వెలుగు ఉంటుంది కనుక యథార్థవంతులు అంటే ఎవరంటే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టినప్పుడే యథార్థవంతులు. యథార్థవంతులు అంటే ఏంటంటే మనకు దేవుని గురించి తెలిసి వాటి ప్రకారం నడిస్తే మనం యథార్థవంతులం. యథార్థవంతులం అంటే ఏంటంటే లోపల ఎవరి మీద ఏం చేసుకోకుండా ఆ లోపల మంచిగా ఉంటేనే యథార్థవంతులం. అదే అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఎవరు నేను యథార్థవంతులని ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చుకో. సందేహం కాకుండా యెహోవాయందు నేను నమ్మకించున్నాను అంటాను. అంటే మనం ఏం సందేహం పెట్టుకోవద్దు. ఏం సందేహమా మనం పెట్టుకోవద్దు. ఏం సందేహం కూడా పెట్టుకోవద్దు. బలమైన నమ్మకం పెట్టుకోవాలి. మరి చాలామంది మరి నమ్మకం పెడతలేరు, యథార్థంగా ఉండలేరు, భక్తిగా ఉండలేరు కనుక జీవితం కొసకొచ్చింది అనుకుంటారు. ఇది అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇక లాస్ట్ మూమెంట్స్ వచ్చింది, ఏం లేదు అన్నక్కడికి వచ్చింది. అలా ఎట్లుండాలంటే దేవుడు చెప్పినట్టు నేను వింటున్నా, మరి నీరుగా నమ్మకం పెట్టినా, మరి నాకు సరైనటువంటి న్యాయం చేయి, నేను అనుకున్న పని చేయి, అవసరం వస్తే నువ్వు నన్ను పరీక్షించు. అలా దేవుని దగ్గర అడిగినట్టు చేయాలి. కానీ చెప్పినట్టు ఎదుర్కొంటా, ఈ చెవుకుంటా ఎదుర్కొంటా, ఆ చెవుకుంటా పోగొట్టుకుంటా, మళ్ళీ గుళ్ళ ఖర్చు, మళ్ళా అన్ని జన్ల ముంద పరుగు చూసుకోవడం. ఏం ఉంటున్నావు, ఎట్లుంటున్నావు, దేవుడు నీకు ఏ మాటలు చెప్తుండో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు. ఒక దేవుడు నీకు అనుకున్న పనులు చేస్తలేడు అన్న మాట ఒక్కటి పట్టుకొని ఉయ్యాలలో పడుతుంది, ఫుట్బాల్ ఆడబడుతుంది, క్రికెట్ ఆడబడుతుంది. కానీ దేవుడు నీకు ఏం చెప్తున్నావా? మాటను శ్రవణ ఉంచుకుంటున్నావా, మనసును ఉంచుకుంటున్నావా? దేవుడు ఏమంటుంటారు? జ్ఞానిని అని ఎవరన్నా అనుకుంటారా? వాళ్ళని గుణపరచాలంటే మూర్ఖులను గుణపరచ సులువాట. నాకు అన్నీ తెలుసు అని పొరపాటు చేస్తారా? వాళ్ళను గుణపరచకంటే మూర్ఖులను గుణపరచ సులువాట. మూర్ఖులన్నా మూర్ఖురాలన్నా ఉంటాయి. తన ప్రవర్తన కనిపెట్టుకుని వాడు తన ప్రాణంను కాపాడుకుందాం అంటాడు. నేను అయ్యారు అన్నాడు. అయితే చాలామంది సంటర్లలో కూర్చోయా, నాకు బాగా ఉన్నది, దేవుని అనుకున్నాను. అలా అంటే మొదలు ఆత్మ సంబంధంగా కరెక్టే మరి ప్రారంభిస్తారు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే 1వ వచనం నుండి 3వ వచనం ఒకసారి. గల్తీలకు రాసిన పత్రిక 3వ
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేసిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడను కదా. 3వ వచనం. మీరింత అవేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణవుగా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని భ్రమ చేస్తున్న వాళ్ళు ఎవరు? మొదలు ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీర సంబంధంగా పరిపూర్ణమైపోయారు, మిమ్మల్ని భ్రమ చేస్తున్న వాళ్ళు ఎవరు అని గల్తీ సంగతులు చెప్తుండ్రు. గల్తీ సంగతులు మొదలు ఆత్మ సంబంధంగా ఉన్నారట, తర్వాత శరీర సంబంధంగా తయారయ్యారట. శరీర సంబంధమైన ఎందుకు తయారైందంటే ఇప్పుడు చెప్తాడు పెద్ద పుండు రావడం వల్లే. ఐదారు అట్లా చెప్పింది, ఐదారు చెప్పిండు, ఐదారు అట్లా చెప్పింది. అదో సావాసానికి వాక్యం, ఇదో సావాసానికి, అదో సావాసానికి. సెల్ ఫోన్ సంవత్సరం అదో లేదు. ఇంకా ఇంకో కంటిన్యూ ఉంటాయి. దేవుడి సంఘాలలో కూడా ఎవరి సంఘానికి వాళ్ళకు దేవుడు ఉపదేశం ఇస్తాడు. అయితే సంఘంలో వచ్చిన వాటిని పక్కన పెట్టుడు, టీవీలో వచ్చినాయి, చర్చల్లో వచ్చినాయి, వినుడు, ఇవి చెప్పిన పక్కకు ఇక ఉన్న కష్టాలు అట్లనే ఉండడు, ఇక భయం అవడు, ఏమన్నా అవుతుందేమో అనుడు, దేవుడు ఇస్తాడు ఇవ్వడం అనుకున్నాడు. అదే అయిన వారని చెప్పిండు. మరి ఆ వారంలో చెప్పిన మాటలను అంతరించినవా అన్నది మనకు తెలియాలి. దేవుడు చెప్పిన మాటను భయం లేకుండా పక్కన పెడితే అది ఎట్లా దేవుడు మెచ్చుతాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే బామపడద్దు, దేవుని కుమారుడు విశ్వాసం ఉంచుతాడు, నరసింపక నిత్యం జీవిస్తున్నట్టు. అంటే దేవుని కుమారుని మీద విశ్వాసం పెడితే రాదు, దేవుడని నమ్మితే రాదు అనుకోవద్దు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రవర్తన ఇస్తున్నావు, నీ మాటలు ఇస్తున్నావు, నీ ఆజ్ఞలు నువ్వు ఏ ఆజ్ఞలను పాటిస్తున్నావు, ఏ ఆజ్ఞలను అంతరిస్తలేవు. మరి మనసు లోపడెత్తుకుంటున్నావు, రైతెత్తుకుంటున్నావు, పాలన దగ్గర ఎత్తుకుంటున్నావు, మరి శత్రువుల ముందు ఎత్తుకుంటున్నావు, అన్యజనులు ఎత్తుకుంటున్నావు, దేవుని దగ్గర ఎత్తుకుంటున్నావు అన్నది మనమే ఆలోచించుకోవాలి. వాక్యాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో దేవుడు ఎత్తుండమంటాడు, అట్లనే మనం అనుసరించాలి. కొంతమంది ఏం చెప్తుందంటే చెప్పినప్పుడు ఒప్పుకుంటున్నా అదే అంటే ఒప్పుకుంటున్నా అంటే ఆయన తీసుకుంటే లేవు. ఎన్నిసార్లు ఒప్పుకుంటావు? లేచినప్పటికీ వాడిపోతావు, లేచినప్పటికీ వాడిపోతావు. అదే ఆయన ఎప్పుడు చెల్లించడానికి సిద్ధమైన మనసు కలవాలని మనం అనుకోవచ్చు. అదే కూడు మీద పెట్టాలి. చెప్తున్నా అయ్యగారు వాక్యం చెప్పుకుంటాం, మీద ఊరుకుంటూ మీద పెడుతుంటాం. కొన్ని ఒకసారి అయ్యగారు మీద మాట్లాడుతుంది గుడ్డు భయం లేదు. అపనమ్మకం వస్తుంది. అపనమ్మకం ఏమన్నా అయితే రావచ్చు, ఏమన్నా జరుగుతుంది కావచ్చు. ఎవరికి వచ్చిన అపనమ్మకం వాళ్ళకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం సరిగ్గా లేము. మనం ఏ విషయంలో సరిగ్గా లేమంటే ఏ విషయంలో ఇవ్వల సంగతి అలా తెలుసుకుంటాయి. సందేహపడద్దు, దేని మీద నమ్మకం పెట్టాలి. ఇప్పుడు సందేహపడద్దు, నమ్మకం పెట్టు అన్న మాట పట్టుకుంటావు. అబ్బా ఇదైతేనే బాగున్నాయి. నీ ప్రవర్తన గురించి పట్టించుకో. యథార్థంగా ఉండాలన్న మాట పట్టించుకో. యథార్థంగా ప్రవర్తించాలన్న మాట పట్టబెట్టి నమ్మకం పెట్టాలన్న మాట పట్టించుకుంటాం. ఒకరికి వచ్చే అయ్యగారు నేను చుట్టాల 25 సంవత్సరాల నుండి చెప్తున్నా.
మరి దేవుడు ఆస్వాదిస్తాడని చెప్పింది కదా, మరి దేవుడు ఆస్వాదించలేదు ఎన్నో వాక్యాలు వచ్చినాయి. అంటే మనం ఉన్నది ఏంటంటే ఒకటే మాట పట్టుకుంటాం, ఏమని దేవుడికి ఇస్తానన్నాడు, గట్టిగా ఇస్తానన్నాడు, అదే ఆ ఒక్క మాట పట్టుకుని ప్రధానికి ఎట్లుంటున్నాడు అనేది చెప్తున్నావు నాకు, నేను ఎట్లుండాలి అన్నమాట చెప్తున్నావా? అదే జీవిత కాలం అంతా కూడా అతిగా వయసు దగ్గర పడుతుంది. మనకు మనమే భగవపడి దేవుడు సాయం చేస్తాడన్న ఆశ గుర్తిస్తూ, ఎందుకంటే భక్తిగా ఉంటేనే దేవుడు సాయం చేస్తాడు. నాకు తెలివి ఉన్నది, నేను యథార్థంగా లేకపోయినా నమ్మకం పెట్టకపోయినా నేను ఎట్లున్నా సాయం చేస్తానని అంటే అతిగా టైం చేస్తూ అదే రెండో వచ్చింది యెహోవా నన్ను పరిశీలించుకును, పరీక్షించుము, నా అంతరింద్రియము నా హృదయము పరిశోధించుము. ఈ భక్తుడాట లోపల మనసుతో కూడా పడిపోతాడు. దేవుడు నన్ను పరిశోధించు లోపల నా హృదయాన్ని, నా ఆలోచనలను, నా తలంపులను, నా మనసును నన్ను నువ్వు పరిశోధించు. నీకు డౌట్ అనిపిస్తే నేను సందేహపడతలేను, యథార్థంగా ఉంటున్నా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటున్నా, దేవుడు నన్ను తీర్చిచ్చు, నాకు సాయం చేయి, నన్ను ఆస్వాదించు, నాకు కావాల్సింది నేను నన్ను చెప్పినట్టే వింటున్నా అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యం, ఒక నిశ్చయం ఎన్ని వాక్యాలు వస్తాయంటే, ఒక 4 మారింది, 10 వాక్యాలు వస్తాయి. 10 వాక్యాలు అలా మనం కూడా వాక్యం పట్టుకుంటాం. ఏది భక్తు చెప్పే అంశమే పట్టుకుంటాం, కానీ ఈ కింది వాక్యాలు అన్నీ పెడతాం. రావడం, కన్ను మూసుకోవడం, నిద్రపోవడం, సొల్లుగా అవ్వడం, పండుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదో భాష, ఇదో సబ్జెక్ట్. ఇప్పుడు బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలంటే మారు మనసు పొందినాక, అంటే దేవుడు నీకు అర్థమైనాక, దేవుడు అంత బాప్తిస్మం తీసుకున్నాక ఇక మనం మారినాం అనుకుంటున్నాం. అంటే బాప్తిస్మం ఇక్కడ మారినాక తీసుకోవాలి. దేవుని గురించి నీకు తెలిసినాక, కానీ దేవుని గురించి తెలిస్తే గిచ్చెట్టుంటావు. అది ఏమాత్రం అనేది నాశనం, నేను కరెక్ట్గా అనుకుంటారు చాలా. మన సంఘము ఎవరిలాగే కరెక్ట్ అనిపిస్తుంది. అదే అది సైతాన్ ఆత్మ కరెక్ట్ అనేది, అది దేవుని ఆత్మలు అదే దేవుని ఆత్మ ఎత్తుంటుందంటే పొరపాటు ఉంటుంది. వెలుగు అంటే చీకటి అంటే నీ కృప నా కన్నులేదుగా ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. కొంతమంది ఏం చెప్తారంటే, ఎవరన్నా మన ఇష్టం లేకపోతే ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ ఆ కన్నుల్లో తిరుగుతుంది, తలకాయలో తిరుగుతుంది, అలా కన్ను ముందు వెలిసినట్టు అవుతుంది. దాని దేవుడు ఏమంటుందంటే సత్యాన్ని అనుసరించినాడు అన్నాడు. సత్యం అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని అనుసరించున్నాడు వాళ్ళు. కానీ అదే అయితే ఒక ఆయన భూమి సాయి గారు అంటే ఉన్నాడు. ఆయన అట్టుగానే ప్రార్థన చేస్తాడు అన్నట్టు. ఆయన మన పుట్టుకుంటూ కూడా ఎత్తారు, గంటలు కలుగుతాయి, అప్పటికప్పుడే నడుపుతారు, మాట్లాడతారు. అలా అయితే ఒక ఆయన ఏడుస్తుంది మనతో ఆయన పడుతుంటూ అతను తీసుకుపోయి ప్రార్థన చేయించారు. వాళ్ళు చొప్పై నుంచి తీసుకుపోయి ప్రార్థన చేపిస్తే బ్రతకలే ఆయన.
ఎందుకు బతకలేడంటే హల్లెలూయా హల్లెలూయా. అంటే సత్యాన్ని అనుసరించలేదు. సత్యాన్ని అతని దగ్గరికి పోయినా నేను బలిపీఠం వెనుక రూమ్ ఉంటుండే. అలాది లక్షేట సేవ చేస్తారు. లక్ష్మీపురం వాళ్ళది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆయన అలా వండబెట్టారు. రూమ్లో వండబెడితే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినట్టు, మంత్రి దగ్గరికి వచ్చినట్టు బాగా కేసు సంపాదించాడు. కథ దేవుని వాక్యాన్ని తీసుకుపోయి నిన్ను దేవుడు కాపాడుతాడట, బతికిస్తాడట, నువ్వు పద్ధతి ప్రకారం ఉండాలి అని చెప్పిన వాళ్ళే కథ ఈ మాటలు పక్క పెట్టి కథ పెద్దని పట్టుకొచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. 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 కథ దేవుడు కాపాడని చెప్పినాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాటే సత్యం. దేవుడి సత్యాన్ని అనుసరించి నడవాలి. కానీ అయిగా నువ్వు చెప్పినట్టు నేను ఇంత అసలు నువ్వు ఏమన్నా అంటే జరుగుతుంది, అక్క నువ్వు అన్నట్టే జరుగుతుంది, చెల్లెని నువ్వు అన్నట్టే జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది అని మనతో మనం అనుకోండు అని అంతా నిరుతామని అర్థం. అంటే జరిగేది ఉంటే మనకి ఇట్లా ఉండకపోదు. అందుకనే దేవుడు ఏం చెబుతుందో దాన్ని అనుసరించి నడవాలి. కానీ అనుసరించింది పక్క పెట్టి ఏ అయ్యారు నువ్వు నన్ను ఏం జరుగుతున్నట్టుగా ఎందుకు జరగలే, 119 ఉన్నాయి కింద అది విడిచిపెట్టి ఒకటి అడుగుతావా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 4వ వచనం పనికి మాలిన వారితో సాధ్యం వేషాదాలతో పొంది చేయను. అయితే చాలామంది పనికి మాలే వాళ్ళతో సాంగత్యం చేస్తారు, వేషధారులతో పొంది చేస్తారు, భక్తులతో సాంగత్యం చేస్తారు. ఈ పనికి మాలే వాళ్ళతో సాంగత్యం చేస్తే వాళ్ళు పనికినే నాకుంటే కనుక ఆ ఆత్మ మళ్ళీ ఆవరిస్తుంది. తండ్రితో సావాసం చేయాలి, కుమారుడితో సావాసం చేయాలి, దేవుని ఆత్మతో సావాసం చేయాలి, మన ఆత్మ సంబంధాలతో సావాసం చేయాలి. అప్పుడు దేవుని ఆత్మ మన మీద మనకు నుండి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఒకవేళ శరీర సంబంధమైన వాళ్ళతోటి, పనికి రాళ్ళతోటి, హల్లెలూయా అంటే భక్తులతోటి, అంటే సైతాన్తోటి, మన ఆలోచనలతోటి, మన మనతోటి సాంగత్యం చేస్తే అయితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు పనిపోయిన వాళ్ళు మంచిగా ఉంటారు అని అంటాం. పనికి వచ్చి ఏంటంటే ఒక పని మీదనే ఉంటాయి మనసు. అయితే పని లేకుండా ఏంటంటే సాంగత్యం, ఈ ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన వస్తుంది, లేకపోతే ఆలోచన చేస్తుంది, లేకపోతే అన్ని ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఎవరన్నా మన దగ్గర కడతారు, మనం ఆలోచించకపోతాం. హల్లెలూయా. అయితే అట్లా జరుగుతుంది. అందుకని ఇక్కడ దేవుడు అంటుందంటే నువ్వు సాంగత్యం చేస్తూ పనికి మారిన వాళ్ళ పనికి పని ఖర్చుతుందా, భక్తిలా లేకపోతే భక్తుల, శరీర సంబంధుల, ఆత్మ సంబంధుల. హల్లెలూయా. ఇప్పుడు యోన భక్తుడు ఉన్నాడు. అతడు ఏమన్నాడంటే దేవుడు సత్యాన్ని అనుసరించినాడు బిడ్డ, నిన్నువే పట్టణానికి నువ్వు సువార్త ప్రకటించు, ఆ పట్టణాన్ని నేను సర్వనాశనం చేయబోతున్నా, ఒకవేళ ఆత్మను పొందుతానేమో అని ప్రకటించు అను. ఇతడు శరీరాన్ని అనుసరించి, ఆలోచన అనుసరించి కథను తరచు ఓడలో చదివిండు. ఆ తరచు ఓడతో ఆ తరచు అన్నజనులతో సావాసం చేసిండు. శక్తిఘటం అక్కడ ఓడ మునిగి వాళ్ళు కడుతుండే ఇంకా కడుతుండే. హల్లెలూయా. అయితే దేవుడు మరి ఆ యోన ద్వారా మరి అలా బట్టల ముందు అన్ని పాపమాన్ని ఆ వ్యాపారస్తులన్నీ కూడా సముద్రంలో వాడేసింది. అయితే మనం దేవుని నమ్ముకున్నాక మన శరీర సంబంధాలతో
భక్తులతోటి పరిజ్ఞానులతోటి అన్నచంద్రులతోటి మనం బాగా సంకల్పం చేస్తే అటు మనకు దక్కుతుంది, వాళ్ళకు కూడా నష్టాలు జరుగుతాయి. బాగా వాళ్ళకి నష్టాలు పట్టించేట్టు మనం కూడా స్వచ్ఛతకు చూడడం వస్తుంది. అదే ఇప్పుడు మనం ఫోన్లలో కూడా కొంతమందితో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది, నెమ్మది అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే అంత భయం అవుతుంది, మనసు అంటుంటుంది. కొంతమంది మాట్లాడితే బర్వాత దిగిపోతుంది, కొంతమంది మాట్లాడితే బర్వస్తుంది. అదే ఎవరితో సాంగత్యం చేయాలి, సాంగత్యం చేయకుండా ఉండాలి, ఒంటరిగా ఉండద్దు. నేను ఎవరిని అంటే ఉండాలి కూడా అవసరం లేదు, ఒంటరిగా కూడా ఉండద్దు. అదే అదే అంటే సాకు కూడా తలుపు పెట్టుకొని అట్లా పువ్వాలి. అంటే ధైర్యంగా తప్పుగా అంటారా? ధైర్యం కాదు, మన మనసు ఖరాబ్ చేస్తుంది, ఆలోచన ఖరాబ్ చేస్తుంది. ఏం బయట కూడా దగ్గర మీకు ఇంటి ముంగడి అదే ఏదో దగ్గర ఇప్పుడు కాకపోతే ఏదైనా చెక్కలు కొట్టడం పెట్టుడు. అదే చదువు 5వ వచనం. దుష్టుల సంఘం అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయరు. ఏంటంటే దుష్టుల సంఘం నాకు అసహ్యం అంటే సంఘాలలో కూడా సైతం ఆలోచన వ్యాపారం నడిచినటువంటి సంఘాలు ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారంటే చర్చికి ఒక చర్చికి రారు. అదే అయితే మనం ఏ చర్చి పోతున్నామో చర్చికి నమ్మకంగా ఉండాలి. అదే ఒక చర్చికి పోవాలి, ఆ సంఘానికి నమ్మకంగా ఉండాలి, ఆ సంఘ ఉపదేశానికి నమ్మకంగా ఉండాలి. కొంతమంది ఇష్టం వచ్చినప్పుడేమో ఆ గుడికి వస్తారు, ఇష్టం లేనప్పుడు వేరే గుడికి పోతారు. అంటే అయ్యగారికి అర్థమవుతుంది ఇది కరెక్ట్ మనిషి లాగా, ఇది కరెక్ట్ మనిషి లాగా. కానీ అయ్యగారు అన్నాడని నాకు నువ్వు భక్తి నుండి మరి భక్తి రాదని అన్నాడు. దుష్టుల సంఘాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. మన భక్తులతో సాంగత్యం చేయద్దు. నేను ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఇంటికి వచ్చింది. అంటే ఆయన ఏమన్నాడంటే ఆమె ప్రార్థన చేసింది, ఆమెకు 4 పిల్లలు, 4 కొడుకులు. ఇంకొక ఆమె వచ్చింది, ఇంకొక ఆమె వచ్చేమన్నాడంటే నాకు నాయనకి మాట్లాడాలి మాట్లాడు, నేను కత్తితో వచ్చి చంపుతాను అనుకున్నా అని అన్నాను. అదే నువ్వు ఉడితేమో అట్లా ఉడితేనే వాళ్ళ వస్తుంది, నువ్వు ఎందుకుంటున్నావు, నువ్వు నిజంగా నువ్వు భర్తకు కత్తించు నాకు కత్తించు నాకు పంపాను, నీకు తక్కువ ఉన్నారా? అంటే ధైర్యం భక్తులు అన్నమాట. భక్తులు ఏమని చెప్పాలి? దేవుడు చూసుకుంటాడు, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తా అన్నాడు. మరి భక్తిహీనమైన ఆలోచన చెప్తుంటుంది, నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు, నువ్వు పోయి తగ్గవా? అదే నువ్వు పోయి అడిగితే ఒప్పుకుంటారా దేవుడు? వాళ్ళే విడిచిపెట్టి నిన్నే రాంటాడు కొట్టు. అదే నేను తప్పు కాదు, తమిళ పడేవాడు నువ్వే. ఎందుకంటే దేవుడు కొడితేనేమో కేసు ఉండదు, ఏది ఉండదు. కానీ మనం కొడితే అది ఒకటి పెడతాం, మళ్ళా పగబట్టి మళ్ళా కొడతాడు. భక్తిలతో సాంగత్యం చేయాలి, భక్తిలతో సాంగత్యం చేయద్దు.
అయితే వేశ్యదారులతో పొంది చేయొద్దు, పనికిమాల వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, మన కన్ను లేదట మన ఆలోచనలో ఏది ఉంచుకోవద్దు, మన హృదయం స్థాపించుకోవాలి. మరి ఏం సందేహపడవద్దు, భయపడవద్దు, దేవుడి మీద నమ్మకం పెట్టాలి. ఏ విషయంలో కూడా మనం పడిపోవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొంతమంది మిట్ట కింద ఊరుకొని చేపలు ఊరుకోండి ప్రార్థన చేసుకొని కొంతమంది బెడ్ కింద వేసుకుంటారు చేపలు. ఇంట్లో ఇక్కడ కూర్చుకుంటా ఆలోచించుకుంటా దేశం గురించి బాగా ఆలోచిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నీ ఆలోచన వల్ల బతికిందే వాళ్ళు కూర్చోతారు. సైతాన్ ఆలోచనలు పెట్టుకొని ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకుంటూ ఉన్నది తన విని సపరేట్గా ఇంకా ప్రార్థన చేసుకొని ఏదైనా ఉంటే పని చేసుకో, లేకపోతే రెస్ట్ తీసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడిగిపోయిన కాడికి మేము మరి రంగు ఉండేది ఇంటికి వెళ్ళిన నాన్నటువంటి కాడికి వెళ్తేమో రేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కువ స్త్రీలు దేవుడు నమ్ముకున్నంత పనులు చేయరు. మా ఊళ్ళో అంటారు దేవుడు మమ్మల్ని చేయనిత్తలేడు. హల్లెలూయా, మా ఊళ్ళో చేయనిత్తలేడు అని అంటారు. అన్ని దేవుడు దేవుడు పెట్టుకుంటూ పోతాం. దేవుడు చేయకు అన్నారా? అయ్యగారు ఇదే నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా సాధనైన వాళ్ళు కూడా పని చేయరు. అంటే పని చేసేటోళ్ళు కూడా పని చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే మరి పని చేయకు, కానీ నీ ఆలోచన చేయండి, నీ రంజు ఏంటి, నీ చింత ఏంటి, నీ కలవరం ఏంటి, నీ భయం ఏంటి, కూర్చొని ఆలోచనలు పెట్టుకొని సైతాను పాట పై పోతున్నవేంటి అని ముగిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అందరూ మొదలు ప్రార్థన చేసుకుందాం.